బావగారు, ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఆ కాగితాల మీద సంతకం పెట్టడం అంటే జీవితాల మీద సంతకం పెట్టినట్టే. రేపు కోర్టు ఇచ్చే ఏ తీర్పుకైనా మీరు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఆ లోపు మీ ఆలోచన మారినా మనసు మారినా చేయగలిగేది ఏమీ ఉండదు. ఆలోచించే సమయం ఎప్పుడూ దాటిపోయిందమ్మా. ఆలోచించాల్సినప్పుడు ఆలోచించలేదు. ఇంక ఇప్పుడు ఆలోచించేదేముంది? అది కాదు బావగారు, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. రాఘవ, విడాకులు అంటే ఒకరిగా ఉన్నిద్దరిని ఇద్దరుగా విడదీయడం. నువ్వింత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిది. లేదు బావా, తను తప్పు చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆ తప్పును మోస్తూ బాధపడుతున్నప్పుడే ఆలోచించి ఉండాల్సిందే. ఇప్పుడు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు. మీరు కూడా సైన్ చేయండి. వద్దు లాయర్ గారు, మా బావని నన్ను విడదీయొద్దు. నేను ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ పైన సైన్ చేయను. నాకు విడిపోవాలని లేదు. చూడండి, ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చుకోనప్పుడు మీరు సంతకం పెట్టక తప్పదు. ఏంటి లాయర్ గారు మీరు? ఇంట్లో వాళ్ళందరూ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. లాయర్ అయ్యుండి మీరు కూడా దాన్ని సమర్థిస్తున్నారా? ఒక ఆడపిల్లగా నా పరిస్థితి ఏంటి అని ఆలోచించరా? రేపు మా బావ నేను విడిపోతే నేనేమైపోవాలి? నా బతికేమైపోవాలి? అది ఆయన ఆ నిర్ణయం తీసుకోకముందు మీరు ఆలోచించుకోవాలి. మీ భర్త ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఏదైనా ఉంటే రేపు కోర్టులో మాట్లాడుకోండి. మీరైతే సంతకం పెట్టండి. అంటే ఎవ్వరు నా మాట వినరు, ఎవ్వరు నా గురించి ఆలోచించరు. ఇప్పుడేంటి, మీకు సంతకం కావాలి అంతే కదా? తీసుకోండి. సరే రాఘవ్ గారు, ఫర్దర్ ప్రాసెస్ నేను చూసుకుంటాను. మరి నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు. మీ ఫీజు 3 lakhs ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే. రే, అంత డబ్బెందుకురా ఖర్చు పెడుతున్నావు? లాయర్గా ఆయన స్థాయి అది. దానికి తగ్గట్టే ఫీజు ఉంటుంది కదమ్మా. అది కాదన్నయ్య, ఇంట్లో శౌర్య పెళ్ళుంది. ఇప్పుడు లాయర్ల కోసం అంతంత డబ్బు ఖర్చు పెడితే రేపు మళ్ళీ మనమే కదా ఇబ్బంది పడాలి. ఎవరైనా మామూలు లాయర్ని మాట్లాడుండొచ్చు కదా. అలాంటి దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఎన్ని లక్షలు పోయినా పర్వాలేదురా. మనశ్శాంతిని దక్కించుకుంటాం. మీరు ఇస్తున్న డబ్బును మాత్రమే చూస్తున్నారు. నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టడం వల్ల వచ్చే మనశ్శాంతిని చూస్తున్నాను. అలాకేకి నాకు సంబంధం తెగిపోయిందని కోర్టు తీర్పు రావడం కోసం అంత కాదు, ఇంకెంతైనా కూడా ఖర్చు పెడతాను.